వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఏ ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళినా కానీ, ఏ కోచింగ్ వ్యవస్థకి వెళ్ళినా కూడా అందరూ చెప్పేది జేఈ మెయిన్స్ టార్గెట్ పెట్టుకోండి, లేకపోతే అడ్వాన్స్ టార్గెట్ పెట్టుకోండి, ఎబ్సెంట్ టార్గెట్ పెట్టుకోండి అని చూస్తుంటాము. అదే కోచింగ్ కూడా మనం అక్కడ చూడొచ్చు. నిజానికి రియాలిటీలోకి వెళ్ళి చూస్తే 14-15 లక్షల మంది ఎవ్రీ ఇయర్ రాస్తున్నారు జేఈ మెయిన్స్ ఎగ్జామ్. మరి అందులో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? మీ పిల్లవాడు ఒకవేళ టాప్ లెవెల్ క్రీమ్లో ఉంటే ఆ 2-3% సక్సెస్ అయ్యే వాళ్ళు ఒకరు ఉంటారు, డెఫినెట్గా సీట్ వస్తుంది. లేదా యావరేజ్ ఎబో యావరేజ్లో ఉంటే అటు ఎన్ఐటి వస్తుందా ఇటు ఐఐటి వస్తుందా అని పక్కన పెడితే ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఒక సాల్వ్ చేయలేని పజిల్. మళ్ళీ పేరెంట్స్కి కూడా ఒక ఎన్ఐటీస్ ఐఐటీస్ పక్కన పెడితే అసలు ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని వందల కాలేజీలు ఉన్నాయి. అసలు ఏ కాలేజ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలని చెప్పేసి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు రాఘవాచార్యులు గారు. దాదాపు ఒక 2 దశాబ్దాలు 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అండ్ ఎంతోమంది స్టూడెంట్స్కి కెరీర్ గైడెన్స్ ఇస్తూ నానో కొత్తపేట్ బ్రాంచ్ ప్రిన్సిపల్. అండ్ హీఈస్ ఆల్సో లైక్ ఎంతోమంది స్టూడెంట్స్కి ఇంజనీరింగ్లో ఏ కోర్సులు తీసుకోవాలి, లేకపోతే బీటెక్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలపైన ఎంతోమంది స్టూడెంట్స్కి మంచి సజెషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో వారిని అడిగి ఇవాళ మనము వీటన్నిటిపైన డిస్కషన్ చేద్దాము. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. యాజ్ వి నో, సక్సెస్ రేట్ ఇన్ జేఈ మెయిన్స్ ఇస్ వెరీ లో. అంటే సక్సెస్ రేట్ అంటే ఒక పిల్లవాడు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు అంటే తనకి టాలెంట్ లేక కాదు, లేకపోతే దానికి అర్హుడని కాదు. దురదృష్టవశాత్తు లిమిటెడ్ సీటింగ్ ఇంటెక్ వల్ల కేవలం ఒక 2-3% వరకే ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కానీ దాంట్లో చేరడం అనేది మనం చూడొచ్చు. సో ఒక పర్సన్ ఎన్ఐటి ఐఐటి రాకపోతే ఒక స్టూడెంట్కి నిజంగా ఏముంటుంది? ఆ బియాండ్ దట్ ఏంటి అసలు? ఇంజనీరింగ్లో అంటే ఐఐటి ఎన్ఐటీనా, ఇవి కాక ఏముండబోతుంది? నమస్కారం అండి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇక్కడ ఎన్ఐటి ఐఐటిలో సీట్ రావడం అనేది ఆల్మోస్ట్ ఆ రకమైనటువంటి అంబిషన్ ఉన్న స్టూడెంట్ ఖచ్చితంగా ఈ 2 years చాలా కష్టపడతాడు. అందరూ కష్టపడతారు. మీరు చెప్పినట్టు 15 లక్షల మంది కష్టపడతారు. డిపెండింగ్ అపాన్ వాళ్ళ చేసిన కష్టం కానీ, వాళ్ళ లక్ కానీ, వాళ్ళ ఫేవర్ కానీ, ఆ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ద టైంలో, ఆ టైంలో వాళ్ళకి కనుక జనరలీ వాట్ దే కాల్ ఈ స్పాట్ ఆఫ్ ది మూమెంట్, ఆ మూమెంట్లో వీళ్ళు కనుక ఆన్సర్ చేయగలిగి, కరెక్ట్గా చేయగలిగి, క్యాలిక్యులేషన్ మిస్టేక్ లేకుండా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ 3 సబ్జెక్ట్స్లో కూడా చేయగలిగితే సక్సెస్ఫుల్ అవుతుంది. వాళ్ళ బెస్ట్ ఇవ్వగలిగితే, బెస్ట్ చేయగలిగితే వస్తుంది. అది వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. రాని వాళ్ళు ఏం చేయాలి? దే ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ which are performing equally better or a little bit less, becoming better than equal or better than so-called IITs and IITs. వీటన్నిటికన్నా కూడా వెళ్ళే ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అవి ఎందుకు వచ్చినాయి అసలు అంటే డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ వచ్చినాయి అవి. ఫస్ట్ థింగ్. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏమున్నాయి సార్, ఒకసారి సౌత్ నుంచి నార్త్ దాకా చూస్తే కొత్తగా చాలా మంది పేరెంట్స్ వస్తుంటారు. బ్రీఫ్గా అంటే వాళ్ళకు ధైర్యం చెప్పడానికి ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటికి ఎంట్రన్స్ ఎలా ఉండబోతుంది, వాటి గురించి కొంచెం. ఎస్, ఇది యాక్చువల్గా ఐ డోంట్ సే ఇట్ ఈస్ ప్రైవేటైజేషన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. It is a value system is being developed. Particularly, you take Manipal Institute of Technology, Vellore Institute of Technology, VIT, Amrita Institute of Technology. They are all become universities on their own. Similarly, industry-based, you got this from Shimnadar University, Azim Hashim Premji University, Plaksha University, and similarly, B.M. Munjal University. Who is promoters of B.M. Munjal University? Hero Honda Group. You know, everyone knows Hero Honda Group. The Honda Group is having thousands of crores of turnover, and in other industries, many other industries, it is becoming a global giant. HCL become a IT global giant. Similarly, IBM also tied up with Chandigarh University. Like this, every major industry, software industries, like Shivnadar HCL started his own university. Similarly, Azim Hashim Premji started his own university. Like this, so many universities are coming. అంటే ఒక రకంగా ఐఐటి ఎన్ఐటి రాకపోయినా వాటికి ఈక్వల్గా ఎడ్యుకేషన్ లెవెల్ అందించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి. చాలా వచ్చినాయి, వస్తున్నాయి కూడా, ఇంకా వస్తాయి కూడా. అయితే వీటిలో టైం టెస్టెడ్ అండ్ ప్రూవెన్ ఆర్ సంథింగ్. గత 15 సంవత్సరాలుగా కూడా ప్రూవ్ చేసుకుని ఒక ఐఐటి నుంచి ఎన్ఐటి నుంచి ఒక స్టూడెంట్ బయటకు వచ్చినప్పుడు అమృత నుంచో, విఐటి నుంచో, లేకపోతే ఎస్ఆర్ఎం నుంచో, లేకపోతే ప్రేమ్జీ యూనివర్సిటీ నుంచో, అదర్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన పిల్లల్ని కంపేర్ చేసుకుంటే
ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ ది సేమ్ పేజ్. మేబీ బికాస్ ఆఫ్ ది ట్యాగ్, ఏ ట్యాగ్ వల్ల, ఐఐటి ఎన్ఐటి ట్యాగ్ వల్ల ఇతనికి ఏమైనా ఎక్సెస్ ప్యాకేజ్ వచ్చి ఉండొచ్చు, వీళ్ళకి కొంచెం తక్కువ ప్యాకేజ్ వచ్చి ఉండొచ్చు. ఐఐటి ఎన్ఐటి ఆల్ దీస్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ విల్ గివ్ యూ అన్ ఎంట్రీ, ఒక ఎంట్రీ వరకు ఇస్తుంది అంతే. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ మ్యాటర్స్. ఎవ్రీ ఎన్ఐటి ఐఐటి విల్ హ్యావ్ సమ్ సెంటర్, సిడిసి సెంటర్ ఫర్ కెరియర్ డెవలప్మెంట్ సెంటర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు ఇంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఈ సంవత్సరం ఇంతమంది మెకానికల్ ఇంజనీర్స్, ఇంతమంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్, వీళ్ళు ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు, వీళ్ళందరికీ మీకు కావాలంటే ఎంప్లాయ్మెంట్ కోసం మా ఇన్స్టిట్యూట్కి రండి, ఈ క్యాంపస్లో రిక్రూట్ చేసుకోండి అని చెప్పి పిలుస్తారు అందరు. దానికి ఒక హెడ్ ఉంటాడు, ప్రొఫెసర్ హెడ్ ఉంటాడు, వీళ్ళతో ఒక స్టూడెంట్ వింగ్ నుంచి కూడా కొంతమంది ఉంటారు రిప్రజెంటేటివ్స్. వీళ్ళు చేస్తుంటే వీళ్ళేంటి జస్ట్ లెటర్స్, మెయిల్స్ పంపిస్తున్నారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తున్నారు, లేకపోతే లేదు. ఇదే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళకి తెలుసు హౌ టు డూ ద బిజినెస్. దట్ ఈస్ ఆల్సో బికమ్ ఎ బిజినెస్. దే ఆర్ కాలింగ్ దెమ్, ఇండస్ట్రీస్ని కాల్ చేసి, ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీ ఆల్రెడీ కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఆ కాంట్రాక్ట్స్ వాడుకొని వాళ్ళని పిలిచి ఇక్కడ దానికి ఇండస్ట్రీకి తగ్గట్టు ప్రిపరేషన్ కూడా చేస్తున్నారు, ప్రిపరేషన్ తయారు చేసి పిలిపించి వాళ్ళని చూసుకోండి, ఇలా రెడీమేడ్ ఉన్నారు. అది ఐఐటీస్ చేయలేవు కదా, దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్. అది ఐఐటీస్ కూడా గమనించినాయి. ఇప్పుడు మేము కూడా గ్యాప్ గమనించాం, ఐఐటీస్ కూడా గమనించాయి, లాస్ట్ 3-4 years గమనించి ఏం చేశారంటే, ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని, వాళ్ళని ఎవరైతే కాంటాక్ట్స్ వైడ్గా ఉన్నాయో, ఎవరైతే బ్రాడ్ మార్కెటింగ్ చేయగలరో, హెచ్ఆర్ పీపుల్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉండి వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసో, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మొదలు పెట్టారు యాక్టివిటీ. అదర్వైజ్ సస్టైన్స్ విల్ బీ అట్ స్టేక్, వాళ్ళ ఫ్యూచర్ సస్టైన్స్ విల్ బీ అట్ స్టేక్. దానికది వాళ్ళు మొదలు పెట్టారు. సో ఇట్స్ ఎ పాజిటివ్ కాంపిటీషన్ గోయింగ్ ఆన్. ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతారో ఇందులో ఆ యూనివర్సిటీస్ నిలబడతాయి, మిగిలిన వాళ్ళు కూడా పరిగెత్తారు వాళ్ళని చూసి. అట్లీస్ట్ నేను ఏదో ఒక ఉద్యోగం ఇప్పించగలుగుతాను అంటే ఎంప్లాయబిలిటీ ఒకటే కాదండి. సెకండ్ థింగ్ ఏమంటున్నారు, మనం చూస్తున్నప్పుడు చాలా ఇంజనీరింగ్ అది వెళ్ళి దిర్ ఇస్ నో పాయింట్ ఇన్ క్రిటిసైజింగ్, ఇట్స్ షేమ్ అంటే మనమే క్రిటిసైజ్ చేసినట్టు అవుతుంది. సిస్టమ్ మారాలి తప్పితే. ఎంతమంది ఇంజనీర్స్ హైదరాబాద్ వచ్చి, అమీర్పేటలో వచ్చి, ఫర్దర్ అయిన తర్వాత వచ్చి ట్రైనింగ్ తీసుకోవటము, ఏది దొరకపోతే పాపం వాట్ కైండ్ ఆఫ్ ఆడ్ జాబ్స్ దే ఆర్ రిసార్టింగ్ ఫర్ టు సస్టైన్ దెమ్సెల్వ్స్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ ఎ పెథటిక్ స్టోరీ. సో ఓవరాల్గా ఈ క్షణంలో పేరెంట్స్కి సమ్మరైజ్ చేస్తే, ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ మినిట్స్ మీకు డిస్కషన్ చాలా డ్రాగ్ అయినట్టు అనిపించచ్చు, బట్ ద రియాలిటీ ఏంటంటే, మీ పిల్లలకి ఐఐటిలో, ఎన్ఐటిలో, వెబ్సైట్లో సీట్ వస్తే వెరీ వెల్ అండ్ గుడ్, ఓకే. ఒకవేళ రాలేదు అంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ మెనీ కాలేజెస్, మెనీ యూనివర్సిటీస్ విచ్ ఆర్ ఫార్ బెటర్ దెన్ సమ్ కేసెస్లో. కొన్ని ఐఐటీస్ కంటే కూడా చాలా బెటర్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటిలో సీట్ రావడం కూడా చాలా ఈజీ, వాటిలో అకాడమిక్స్ కూడా చాలా బాగున్నాయి, ఇన్ఫ్రా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్యాకేజెస్ రీసెంట్ టైమ్స్లో కూడా ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు మంచి మంచి శాలరీస్ కూడా రావడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ డిస్కషన్లో సార్, అంటే యాజ్ వీ నో, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి అంత సమానంగా కాకపోయినా కానీ మెల్లమెల్లగా డీమ్డ్ యూనివర్సిటీస్ తయారవుతున్నాయి. సౌత్ టు నార్త్ వరకు, ఈస్ట్ టు వెస్ట్ వరకు చాలా వరకు వస్తున్నాయి. సో ఎంత ఉన్నా సార్, ఒక పేరెంట్కి ఒక ఆప్షన్ ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఇదానికి వెళ్ళిపోవాలంటుంది, 2 ఆప్షన్లు ఉంటే ఈ కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లా ఒక మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు టూ మచ్ ఆప్షన్స్ ఏమవుతాయంటే టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏం చేస్తుంది, దే ల్యాండ్ సమ్వేర్ ఇన్ ఎ ట్రబుల్. సో ఇది ఎంత మేజర్ ఇష్యూ అంటే, ఒక పేరెంట్కి మా పిల్లవాడికి బయటికి వెళ్ళి చూద్దాము అంటే కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటేనే నాకు తెలిసి ఈజీగా ఒక 10-15 కాలేజెస్ మనం మాట్లాడడం, ఇంకా ఎన్నో ఉన్నాయి. అండ్ దట్ టు రిపీటెడ్ గుడ్ ఇన్స్టిట్యూట్స్ అవన్నీ. ఇవన్నీ చూస్తుంటే యాజ్ ఎ పేరెంట్గా ఏమనిపిస్తుంది అంటే, అసలు ఏది చూస్ చేసుకోవాలి, మా అబ్బాయికి కానీ మా అమ్మాయి కానీ ఏది చూస్ అవుతుంది, అసలు ఏం పారామీటర్స్ తీసుకోవాలి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకున్నప్పుడు, నిజమైన పారామీటర్స్ ఏంటి? నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవి దాదాపు అరౌండ్ 25 to 30 ఉన్నాయి. ఎడ్టెక్ కంపెనీస్ కాకుండా, ఎడ్టెక్ కంపెనీస్ దగ్గర మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతకాలం నుంచి ఉంది, ఎవరు ప్రమోటర్స్, వాళ్ళ నెట్వర్క్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ రోడ్ మ్యాప్ ఏంటి చూసుకున్న తర్వాత ఎడ్టెక్ కంపెనీస్కి వెళ్ళాలి. ఆల్ ద పీపుల్, ఆల్ ద ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ సో కాల్డ్ రిప్యూటెడ్ యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా దే రిగార్డ్ అండ్ రెస్పెక్ట్ ఐఐటి జేఈఈ స్కోర్. సో మీకు 90% వచ్చిందా, 92% వచ్చిందా, 99% వచ్చిందా ఉంటే జాయిన్ అయిపోండి మీ ఇంట్రెస్ట్ ప్రకారం. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో రేట్లు చాలా తక్కువ, ఫీజులు చాలా తక్కువ, అఫోర్డబిలిటీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉండి మరి పెట్టుకోవాలి, మరి తప్పదు, ఇక్కడ పెట్టుకోవాలి. అయినా మీకు వాల్యూ ఫర్ ది మనీ వస్తుంది. రెండోది, వీళ్ళందరూ కూడా మీకు 60% వచ్చిన సీట్ ఉంది,
70% వచ్చిన సీట్ ఉంది, 80 వచ్చిన 85. సో ఈ చూజ్ చేసుకునే ప్రాసెస్లో ఏంటంటే మీ ఎఫోర్డబిలిటీ. సెకండ్ థింగ్, వీళ్ళు ఒకటే కాదండి, ఎఫోర్డబిలిటీ ఒకటే కాదు, దే ఆర్ గివింగ్ స్కాలర్షిప్స్ ఆల్సో బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్. ఇంటర్వ్యూలో ఇచ్చేసి రైట్ ఓకే మీకు యూ డోంట్ హ్యావ్ కెపాసిటీ బట్ స్టూడెంట్ ఈస్ గుడ్, దే ఆర్ ఇంటర్వ్యూయింగ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ నుంచి కానీ ఐఐటి స్కోర్ రెస్పెక్ట్ చేసి కానీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ రెస్పెక్టింగ్ ద ఐఐటి స్కోర్. పర్టికులర్లీ మీరు సమ్ యూనివర్సిటీస్ ఎగ్జాక్ట్లీ దే గో బై ఓన్లీ, దే డోంట్ కండక్ట్ ద టెస్ట్, ఐఐటి స్కోర్, ఆ స్కోర్ మీదే తీసుకుంటారు వాళ్ళు బ్రాంచెస్ ఇవ్వటం కూడా. వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు, ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్ అండ్ గివింగ్ స్కాలర్షిప్స్. దిస్ బాయ్ ప్రయర్ టు వర్క్ వీడు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఆ కంపెనీకి చేస్తున్నాడు, వాడికి కావాల్సిన పని చేస్తున్నాడు. ఈ నీడ్ నాట్ అగైన్ టేక్ ఏ ట్రైనింగ్. ఇంజనీర్ ట్రైనింగ్స్ ఇప్పుడు లేవు. సో ఇదొక మెయిన్ పాయింట్ అవుతుంది. ఇక్కడ వీటిల్లో ఏం చేస్తున్నారు, ఇందులో పారామీటర్స్ లో ఏంటి స్పెసిఫిక్ గన్ షార్ట్ గా ఈ పారామీటర్స్ తీసుకోవాలి. Yes. పేరెంట్ who are the promoters of that university? ఫస్ట్ పాయింట్. First point. What is their objective of promoting that university? What kind of industry contacts they have? అండ్ ఈ డిఫరెంట్ ఇండస్ట్రీస్తో వాళ్ళకి ఎలాంటి కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది ప్లేస్ చేయగలుగుతారు, రైట్. అండ్ సెకండ్లీ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటిది, మెయిన్ మోటో ఓన్లీ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ కోసమా, లేకపోతే వాళ్ళ యాన్సరీ ఇండస్ట్రీస్, వాళ్ళ యాక్సిలరీ ఇండస్ట్రీస్, లేకపోతే వాళ్ళకి ఫండ్ చేసిన ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే ఆ ఫండింగ్ కొంతమంది చేస్తారు. రిలయన్స్ వాళ్ళ యూనివర్సిటీ పెట్టలేదు, బట్ దే ఆర్ ఫండింగ్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్. అండ్ అదాని రెన్యూబుల్ ఎనర్జీలో విపరీతమైన నో హీస్ కమింగ్ అవుట్ విత్ హిజ్ ఓన్ రెన్యూబుల్ ఎనర్జీ దాని మీద వస్తున్నాడు ఆయన. ఏది సోలార్, విండ్, బయోగ్యాస్, బయోమాస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. వీటిలో ఈవెన్ నో లెట్ us take the example of Elon Musk. Within just 3-4 years he has ఉన్న ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోవడం కూడా ఒక పారామీటర్. ఇది ఒక పారామీటర్. రెండోది వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్. నా ఇప్పుడు చూడండి, అంటే బెటర్ ఇట్ ఈస్ నాట్, బట్ ఎనీవే ఇట్ ఈస్ ఏ జనరల్ కామన్ ప్లాట్ఫామ్. ఒక ఐఐటి ప్రొఫెసర్ ఉన్న, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా వారి శాలరీస్ ఎంత ఉంటాయండి? లిమిటెడ్. దే కాంట్ గో బియాండ్ ద స్కేల్. దే కాంట్ గో బియాండ్ ద స్కేల్. సాచురేషన్ పాయింట్ వచ్చేస్తుంది. మీరు ప్రొఫెసర్ హ్యాస్ టు రిటైర్ అట్ ది స్కేల్. ఆ స్కేల్ రిటైర్ అయిపోతున్నా, ఇంకా నేను పని చేయగలుగుతాను. రిటైర్ కూడా కాను నేను నాకు మంచి పేరు ఉంది ఎన్ఐటి వరంగల్లో, లేకపోతే ఐఐటి బాంబేలో నాకు మంచి పేరు ఉంది. నాకు వచ్చే శాలరీ వచ్చేసి 35 లక్షలు వస్తుంది సంవత్సరానికి. అంతకన్నా ఎక్కువ కొట్టుకున్నా రాదు, ఏం చేసినా రాదు. వచ్చేసింది. ఇంకా అంతే గవర్నమెంట్లో ఇవ్వడానికి లేదు కదా, ఇవ్వడానికి మహా అయితే కంటింజెన్సీ అంటే ఇంకో 10 లక్షలు. ఓవరాల్ గా ఫ్యాకల్టీని చూస్ చేసుకోవడం అనేది నెక్స్ట్ ఇంకొకటి పాయింట్. ఈ డీమ్డ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి పేరు ఉంది కదా ఆయన్ని, సార్ 60 lakhs కమ్, no one will catch him. It is easy, he will invite them. సో మంచి టాలెంట్ ని గుర్తించి మొత్తం లాగేసుకుంటారు. వాళ్ళు వెళ్తారు, మరి వాళ్ళకి తప్పు ఏం లేదు. దట్ మీన్స్ అట్లీస్ట్ there is recognition for the talent ultimately from this clutches of the government. This one he is going. ఓకే. సో అలా టాలెంట్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు. టాలెంట్ ఒకటి, ఇండస్ట్రీ కాంటాక్ట్స్ ఒకటి, ట్రైనింగ్ మెథడాలజీ, ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఏరోప్లేన్ ఇలా ఉంటుందంట, ఏరోప్లేన్ ఇలా పనిచేస్తుందంట కదా. ఏరోప్లేన్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ని ఫస్ట్ ఇయర్ నుంచి కూడా పంపించే యూనివర్సిటీస్ ఉన్నాయి. అన్మ్యాన్ ఏరియల్ వెహికల్, ఒక ఏరియల్ వెహికల్ తయారు, డ్రోనే అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆ వెహికల్ ఏం చేస్తుంది, వీళ్ళు మొత్తం ప్రోగ్రామ్ చేసిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, వైరింగ్ దగ్గర నుంచి వీళ్ళే చేస్తున్నారు. ప్రాక్టికల్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దాని అప్లికేషన్ మనిషి ఎవడో దాంట్లో ఉంటాడు, ఇదే వెళ్తుంది కరెక్ట్గా లొకేషన్ చెప్తుంది, ఈ పర్టికులర్ పాయింట్కి వెళ్ళమని. ఆ పాయింట్కి దిగుకుంటూ వెళ్తుంది, ఆ పాయింట్కి వెళ్ళగానే దిగుతుంది. అక్కడ దిగిన తర్వాత దీని లోపల నుంచి ఒక ఆగర్ అంటే బట్టి తీసే మెషిన్ అనమాట. ఇలా అదే వెళ్తుంది, లోపలికి వెళ్తుంది, 12-13 ఇంచెస్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మట్టి తీసుకుని శాంపుల్ తీసుకుంటుంది, మళ్ళీ డెస్టినేషన్ పాయింట్కి వచ్చి వదిలిపెడుతుంది. అన్మ్యాన్ మీరు చెప్తుంటే మీరు ఇస్రోలో రీసెంట్ గా చేసిన ఎక్స్పెరిమెంట్ లాగా ఉంది సార్, చంద్రయాన్. దట్ ఇస్ ద మినియేచర్ వర్షన్ ఆఫ్ దట్. ఇలాంటివి కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి కూడా చేయిస్తున్నారంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మీద కానీ, ఈ రకమైనటువంటి రోవర్స్ కానీ వీటి మీద ఎంత యాడ్ చేస్తుంది. సిమిలర్లీ బయో ఇంజనీరింగ్, వాటర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ లోకల్లీ అవైలబుల్ బ్యాక్టీరియా, లోకల్గా చెత్త అవుతాం, దీని నుంచి దేని కూడా నేను ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒకటేంటి డిఫరెంట్ టెక్నాలజీస్ దే ఆర్ వర్కింగ్. దీంతో పాటుగా ఏంటంటే డాక్యుమెంటరీ, ప్రాజెక్ట్ డాక్యుమెంట్, టీంలో నేను ఎలా పని చేయగలను, నేను ఒక్కడే చేయటం కాదండి, నేను చేయటం కాదు, నేను ఒక్కడే చేస్తే అవి ఇప్పటికీ ఏది కాదు. ఒక టీం ఉంది, ఆ టీంలో ఇందో మెకానికల్ పార్ట్ ఒక అతను చేస్తున్నాడు, ఎలక్ట్రికల్ పార్ట్ ఒక అతను చేస్తున్నాడు, ఎలక్ట్రానిక్ పార్ట్ ఒక అతను చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ పార్ట్ ఒక అతను చేస్తున్నాడు.
వీటన్నిటిని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఒకళ్ళు చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేసింది మొత్తం డాక్యుమెంట్ చేయటం. ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్లో పెట్టగలమా అనేది ఏంటంటే ఏంటి, వెదర్ ఇస్ అ స్మాల్ థింగ్ ఆర్ బిగ్ థింగ్, ఐఎమ్ ప్రిపేర్డ్ ఎ పర్సన్ టు వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, దానికి తయారై వెళ్తున్నా, టు వర్క్. రెడీ టు వర్క్. నోబడి మళ్ళీ ట్రైనింగ్ చేసిన అవసరం లేదు, పిల్లవాడికి అన్నీ వచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో ఎలాంటి స్టాండర్డ్స్ ఉంటే తెలుసు, మెకానికల్ ఇండస్ట్రీలో, ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీలో అషార్ వాల్యూస్ ఏంటో తెలుసు, అతనికి నామ్స్ తెలుసు, డిఫెన్స్ స్టాండర్డ్స్ తెలుసు, ఇవన్నీ తెలుసుకుని వెళ్తున్నాడు కావాల్సిన ఏరియాలో. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. అంటే ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఎలా ఉంది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అని ఎవాల్యుయేట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇంకా వీటితో పాటు ఇంకా ఏముంటుంది సార్? ఇది ఐ థింక్ మీరు అల్యూమిని అని ఇంతమంది ఒక అల్యూమిని అనడం కోసం ఇక్కడ అంతా ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతుంది కాబట్టి 4 years ఫైన్ ఎక్కువ ఉంది కాబట్టి డౌన్ ద లైన్ ఎస్ దేర్ అటాచ్మెంట్ టు ద ఇన్స్టిట్యూషన్ విల్ బి మచ్ హయ్యర్. ఇప్పుడు ఐఐటీస్కి ఉంటుంది, ఎన్ఐటీస్కి ఉంటుంది, వాళ్ళ పిల్లలకి వాళ్ళు చేసుకుందాం, మా జూనియర్స్ మేము చేసుకుందాం, మన ఇన్స్టిట్యూషన్ అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. ఆ కామన్ పేరు వీళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఒక డిఫరెంట్ దేవర్ ద ఐఐటి ఎన్ఐటి రిజెక్ట్స్ కూడా కాదు, కుడెంట్ గెట్ ఇన్ టు దట్. సో వీళ్ళకి కొంచెం ఏముంటుందంటే అది అగ్రివేషన్ ఉంటుంది, అవి ఉంటుంది, కొంచెం ఆ ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ని వీళ్ళు పాజిటివ్గా వాడుకుంటే ఎస్ నా ఈవెన్ మై జూనియర్స్ ఏం చేయాలి, మై కమ్యూనిటీ అన్న ఫీలింగ్. ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్. ఫ్రీక్వెంట్గా సీనియర్స్ని పిలవటం, వాళ్ళ డేటాబేస్ మెయింటైన్ చేయటం, వాళ్ళతో ఒక మీట్స్ ఏర్పాటు చేయటం. దెన్ వాట్ ఎవర్ ద పోస్టింగ్స్ ఇన్ ద కాలేజ్, వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్, అగైన్ పోస్టింగ్ బ్యాక్ టు ద సీనియర్స్, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళు కరెస్పాండ్ అవ్వటం. దెన్ న్యూ ఆపర్చునిటీస్ ఏమంటే వాళ్ళు వీళ్ళకి కమ్యూనికేట్ చేయటం. లైక్ దిస్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ యాక్టివిటీ, చైన్ యాక్టివిటీ. బెటర్ దిస్ ఈస్ కమ్ టు ఈవెన్ ద లోకల్ ఇన్స్టిట్యూట్ వస్తే బాగుంటుంది. దీస్ ఆర్ ద బెస్ట్ స్టాండర్డ్స్. అంటే సార్ ఇక్కడ ఒకటి యూజువల్ గా ఇప్పుడు మీరు ఇంత చెప్తున్న ఎక్స్పోజర్ ఏదైతే ఉందో, పేరెంట్స్ కంటే కూడా పిల్లలకి తెలియడం వల్ల ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒకటి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇంజనీరింగ్ క్వాలిటీస్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో రావడం అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి తెలియాలి ఏమో జరగబోతుంది, నెక్స్ట్ ఏ రకంగా ఉండాలి, దీనికి ప్రిపేర్ అయి ఉండాలి. అంటే సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ బి క్యాజువల్ అండి. ఈవెన్ మా దగ్గర కూడా ఐ డోంట్ సే దట్ అందరూ పర్ఫెక్ట్గా వస్తారని చెప్పు, మేము ఇచ్చినా కూడా అందరూ తీసుకోలేకపోవచ్చు. సమ్ పీపుల్ వాళ్ళకు కూడా నేను ఇంజనీరింగ్కి వెళ్తే ఇక్కడ ఏం చేసి కూడా అక్కడ చేయాలి, స్మార్ట్ పారామీటర్స్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ నిజంగా అక్కడ నేను నెగ్లెక్ట్ చేశాను కదా, అప్పుడు ఇది నేర్చుకుంటే నాకు ఇంకా బెటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళామని కదా అన్న ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ చేయగలగాలి. సో దానికోసం ఏంటంటే వీ ఇండివిజువల్లీ కౌన్సిల్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఏ స్టూడెంట్కి ఏ ఇన్స్టిట్యూషన్ వెళ్ళగలుగుతాడు, వాళ్ళ తగ్గ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళకూడదు, వెళ్తే అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, మాకున్న మార్కెట్ సర్వేని బట్టి. అండ్ వీ వాంట్ టు సీ దట్ ఒక ఐఐటి ఎన్ఐటి డెస్టినేషన్ కాదు, దాంతో పాటుగా కూడా ఎంతమంది వెళ్తే మాకు సంతోషం. ప్రతి సంవత్సరం మాకేంటండి వీ హ్యావ్ ఎ హిట్ రేషియో ఆఫ్ 18%. ఏ ఇన్స్టిట్యూషన్కి ఉండదు 18%. ఐఐటి అంటే ఓన్లీ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ జిఎఫ్టీ టాప్. ఇవి కాకుండా లోకల్గా టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ లైక్ మనకి సిబిఐటి కానీ అవి చాలా వస్తున్నాయి. ఇది ఎవరికి ఉండదు. అయినా కూడా మేమేం చెప్తున్నామంటే మా పిల్లలకి ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా రైట్ ప్లేస్లో పొజిషన్ చేయడం కోసం వీ రీసెంట్లీ కండక్ట్ కెరీర్ ఫేర్ విచ్ ఇస్ ద గ్రాండ్ సక్సెస్ అండ్ our students come with their parents and collectively. Now I think our parental community of Nano and student community, more or less they are fairly 40 to 50% are knowledgeable in this. But we continuously see that by the end of the academic year, we'll see that all our students are placed in some of the good university and good engineering college. And this mentorship keeps going on. So, ఒక పర్సన్ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాడు అంటే దట్ డజంట్ మీన్ అందులోకే పోవాలని కాదు. ఆ యొక్క ప్రిపరేషన్ అటు డిఫెన్స్కి యూజ్ అవుతుంది, మీరు చెప్పినట్టు మెర్చెంట్ నేవీకి, ఏవియేషన్ రిలేటెడ్, ఎన్డీఏ రిలేటెడ్, ఇలా ఎన్నో కోర్సులు ఎమర్జ్ అవుతున్న ఈ రోజుల్లో చాలా వరకు యూజ్ అవుతాయి. డెఫినెట్గా అవన్నీ కనుక చూసుకుంటే తప్పకుండా మంచి కెరీర్ ఆపర్చునిటీ కూడా మనం ఎక్కడో ఒక దగ్గర వెతుక్కోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో మీరు డిస్కస్ చేసినట్టు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటే ద పారామీటర్స్ లైక్ అక్కడ ఉన్న ఎకోసిస్టమ్ కానీ, ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇన్ఫ్రా వైజ్ కానీ, అండ్ పీర్ గ్రూప్ కానీ, డెఫినెట్గా దే ఆర్ ఆల్ ఫ్యాక్టర్. సో ఇవి మీరు యాజ్ ఎ పేరెంట్స్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకున్నప్పుడు ఇవి కన్సిడర్ చేసినట్టయితే తప్పకుండా మీ పిల్లవాళ్ళకి డెఫినెట్గా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో దీనికోసమనే ప్రత్యేకంగా ఫ్రమ్ ద అప్కమింగ్ ఇయర్ మేము ఫ్రీ కెరీర్ గైడెన్స్లో భాగంగా నానో కాలేజ్ వాళ్ళతోటి
కొలాబరేట్ అయ్యి ముఖ్యంగా నానో కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కూడా ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు కనుక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్లో లింక్ ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ అలానే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినా కూడా మేము ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే ముఖ్యంగా మీరు డైరెక్ట్గా ఇప్పుడు సార్ లాంటి ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడడానికి, మీ యొక్క డౌట్స్ మాట్లాడుకోవడానికి మేము కండక్ట్ చేసే జూమ్ మీటింగ్స్లో కూడా తరచూ జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.